వీక్షకులందరికీ నమస్కారం. రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లు తమ కౌన్సిలర్ ఎవరు, తమ కార్పొరేటర్ ఎవరు అని నిర్ణయం తీసుకునేటువంటి అత్యంత కీలకమైనటువంటి రోజు. ఇందులో ప్రతి అభ్యర్థికి తను గెలవాలని ఉంటుంది, ప్రతి ఓటర్కి ఏముంటుంది. ఇవాళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ ఈ ఎన్నికలు ఏ ఎజెండా మీద జరగాలి, ఏ ఎజెండా మీద జరుగుతున్నాయో కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రజలారా మీకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ ఎన్నికలను తిప్పిండు రేవంత్ రెడ్డి. మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎజెండా ఏముండాలి ఎన్నికలలో, ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఏంది, ప్రజలు ఏ అంశాన్ని కోరుకుంటా ఉన్నారు, ప్రజలకు పట్టణ ప్రాంత ప్రజలకు గతంలో ఏమి ఇబ్బందులు జరిగినాయి, ఏం అందాల్సిందే, ఏం అందలేదు, వాళ్ళ కష్టమేంది, వాళ్ళ సుఖమేంది, వాళ్ళ కన్నీటి గోస ఏంది, వాళ్ళ కడుపులకు ముద్ద వస్తుందా లేదా అనే అంశాల మీద ఎన్నికలు జరగాలి. కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ, రేవంత్ రెడ్డి తొండల చుట్టూ, భారతీయ జనతా పార్టీ అరెస్ట్ల చుట్టూ ఈ ఎన్నికల కార్యక్రమం జరిగింది. దీంట్లో ప్రజలు తప్పేం లేదు. నాయకులు అది సృష్టించారు, మీడియాలు, పేపర్లు అవిట్నే రన్ చేసి అవిట్నే ఎజెండాగా తీసుకొచ్చినాయి.